హలో ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్టెంప్ మైక్. అసలు ఏమన్నా మెంటల్ మాస్ మ్యాచ్, ఇది పైసా వసూల్ మ్యాచ్. ఎల్ఎస్సి తీసుకుంటే ఫస్ట్ గెలిచి ఆఖరికి మళ్ళీ ఓడిపోయారు ఇన్ ద లాస్ట్ అవర్ ఆఫ్ ద మ్యాచ్. డీసీ వచ్చేసి ఓడిపోయి గెలిచి లాస్ట్ అవర్ ఆఫ్ ద మ్యాచ్ వాళ్ళు గెలిచారు. అసలు సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు వచ్చారు, ఎంత ఇంపాక్ట్ చూపించారు, గేమ్ లో ట్విస్టులు టర్నులు పొచ్చులు ఉన్నాయి. మనం తొందరగా డిస్కస్ చేసుకోవాలి. నాకైతే ఎక్సైట్మెంట్ ఆగట్లా. లెట్స్ రోల్ ద ఇంట్రో. సో ఫస్ట్ అయితే మనం టాస్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. టాస్ వన్ బై అక్షర్ పటేల్, డీసీ. దే చూస్ టు బౌల్ ఫస్ట్. ఇది మనం మ్యాచ్ రివ్యూలోనే మాట్లాడుకున్నాం. ప్లేయింగ్ లెవెన్స్ కూడా డీసీ అయితే ఆల్మోస్ట్ సేమ్ ప్లేయింగ్ 12 అయితే ఉంది. ఎల్ఎస్జీ అయితే ఏంటంటో ఇద్దరు డెబ్యూటెంట్స్ తీసుకొని మొత్తం బ్యాటింగ్ వాళ్ళ 4 ఫారినర్స్ బ్యాటింగ్ లో పెడదామని ఫిక్స్ అయ్యారు. షమార్ జోసెఫ్ వద్దనుకున్నారు. సో ఎవరెవరు ఎల్ఎస్జీకి అయితే డెబ్యూట్ చేశారు, చూద్దాం. దిగ్విజయ్ రాఠీ అని ఒక మిస్టరీ స్పిన్నర్, తన డెబ్యూట్ చేశారు ఎల్ఎస్సీకి. ప్రిన్స్ యాదవ్ బౌలర్, ఫాస్ట్ బౌలర్, వీళ్ళిద్దరు డెబ్యూట్ చేశారు ఎల్ఎస్సీకి ఈ రోజు. మణివరన్ సిద్ధార్థ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చారు. డీసీకి వచ్చేసి ఎవరు విప్రాజ్ నికమ్, ఆల్రౌండర్, తను డెబ్యూట్ చేశాడు ఈ రోజు డీసీకి. మిగతాదంతా ప్లేయింగ్ 12 ఆల్రెడీ మనం ప్రివ్యూలో డిస్కస్ చేసుకున్నట్టే ఉన్నాయి. సో స్టార్ట్ చేస్తే పవర్ ప్లేలో మిచెల్ మార్ష్ అండ్ మార్క్రమ్ తొందరగా అవుట్ అయి ఉండొచ్చు, కానీ మార్క్రమ్ మిచెల్ స్టార్ట్ ఓవర్ ద కవర్ షాట్ ఒకటి కొడతారు. బుర్రపా షాట్, అసలు సూపర్ షాట్. అదైతే నాకు చాలా నచ్చింది. ఆ షాట్ నాకు చాలా ఫేవరెట్. ఓవర్ కవర్స్ కొడితే చాలా మంచి షాట్ కొట్టాడు. మార్క్రమ్ తొందరగా అవుట్ అయిపోయాడు. పూరన్ వచ్చాడు. నేను ప్రివ్యూలో ఆల్రెడీ చెప్పా, పూరన్ని తీస్తే తీయాలనుకుంటే మీరు 10 బాల్లోకి తీసేయండి, ఆ 15 బాల్లోకి స్ట్రగుల్ చేసి తీసేయండి, అతనికి సెట్ అయితే కొట్టేస్తాడు అనేసి. సేమ్ అదే జరిగింది. పూరన్ని తీసే ఛాన్స్ వచ్చింది సమీర్ రిజ్వీకి. మంచిగా ఇక్కడ దీంట్లో మంచి ఈజీ క్యాచ్, డాలీ క్యాచ్ వదిలేశారు. పూరన్ ఇంకా నా రోజు అనుకున్నాడు, కొట్టడం మొదలు పెట్టారు. మిచెల్ మార్ష్ అండ్ మన పూరన్ కలిసి కొట్టారు. 10 ఓవర్లకు స్కోర్ 118. నేను అప్పుడే మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్తున్నా, ఇది కూడా అయిపోయింది 250+, ఇది కూడా ఈజీగా పెద్ద చేసి చూడబోతున్నాం మనం, చాలా హడావిడి ఉంటుంది. నేనైతే అప్పుడే చెప్తున్నా. ఇట్లా చెప్తా ఉన్నా వాళ్ళు బ్యాక్ లాగడం ట్రై చేశారు. లాస్ట్ అవర్స్ పుల్ బ్యాక్ బై డీసీ బౌలర్స్ ఇస్ అవుట్ స్టాండింగ్ బ్రో. అసలు మామూలు పుల్ బ్యాక్ కాదు అది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని పుల్ బ్యాక్. ఈజీగా 250+ రావాల్సిన స్కోర్ ని వాళ్ళు లాగి దాన్ని తీసుకొచ్చి 210 దగ్గర పెట్టారు. కార్టెసి కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ అండ్ మోహిత్ శర్మ వేసిన స్లోవర్ బాల్స్ పిక్ చేయడానికి చాలా కష్టమైంది. అన్ని బాల్స్ వేసాడు మోహిత్ శర్మ. అంటే బ్యాట్స్మెన్ అసలు గెస్ చేయలేపాడు ఏ బాల్ వేస్తున్నాడు నెక్స్ట్ అని. బౌన్సర్ వేసాడు, యార్కర్ వేసాడు, ఫుల్ టాస్ వేసాడు, స్లోవర్ బాల్ వేసాడు, ఆఫ్ స్పిన్ ఫ్లోవర్ బాల్, బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్, ఆఫ్ కటర్ అన్ని వేసేసి బ్యాటర్ని అయితే చాలా అసలు వికెట్లు పడతానే ఉన్నాయి. ఒక లాస్ట్ వచ్చేసి మిల్లర్ ఒక్కడే ఉండిపోయాడు అటు సైడ్. మిగతా వాళ్ళందరూ వికెట్స్ పడిపోతానే ఉన్నాయి కంటిన్యూస్ గా. స్టార్ కూడా వచ్చి మధ్యలో ఒక ఓవర్ వేసి 2 వికెట్స్ తీసి చాలా రోల్ ప్లే చేశాడు. ఆ 210 వరకే రెస్ట్రిక్ట్ చేయడంతో ఫస్ట్ ఇన్నింగ్స్ 210కి అయిపోయింది. అది కూడా లాస్ట్ 2 6 కొడతాం వల్ల ఆ స్కోర్ అనవసరం, లేకపోతే అది కూడా వచ్చేది కాదు. వచ్చారు బ్రో డీసీ బ్యాట్స్మెన్స్ చేస్కి. ఓకే ఫైన్ అనుకున్నారు. మన జేక్ ఫ్రెజర్ మగర్ అండ్ డూప్లెసిస్ ఓపెనింగ్ మనకి తెలిసిన కాంబినేషన్. జేక్ ఫ్రెజర్ మగర్ కి లార్డ్ షార్ట్వెల్ దాకా ఒక ఫీల్డ్ ప్లేస్మెంట్ పెట్టారు. అసలు నెక్స్ట్ లెవెల్ ఫీల్డ్ ప్లేస్మెంట్ అనమాట. తన స్ట్రాంగ్ వచ్చేసి లాంగ్ ఆన్ నుంచి లోపల తీసుకొచ్చి లాంగ్ ఆఫ్ ని బయట పెట్టాడు ఫస్ట్ బాల్ నుంచే. ఆయన ఫస్ట్ బాల్ అక్కడికే కొట్టాడు, మళ్ళీ 3rd బాల్ అక్కడికే కొట్టి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. బ్రిలియంట్ ఫీల్డ్ ప్లేస్మెంట్ బై పంత్ అండ్ లార్డ్ షార్ట్వెల్ ఠాకూర్. చాలా మంచి ప్లేస్మెంట్. అది అయిపోగానే అభిషేక్ పౌర్లు వచ్చాడు, 2 డాట్లు ఆడాడు. 3వ బాల్ మళ్ళీ కొట్టాడు, పూరానికి క్యాచ్. ఫస్ట్ ఓవర్ లో 2 వికెట్లు, 2కి 2. 210 కొట్టాలి, 2కి 2 ఏంటబ్బా అనుకున్నా నేను. ఏంటి ఇలా అయిపోతుంది చేసి అనుకున్నా. దాని తర్వాత సమీర్ రిజ్వీ వచ్చాడు, మంచి డ్రైవ్ ఆడాడు. ఓకే సమీర్ రిజ్వీ టచ్ లో ఉన్నాడు అనుకున్నా. మళ్ళీ మణివరన్ సిద్ధార్థ్ వచ్చాడు. మణివరన్ సిద్ధార్థ్ దాంట్లో కీపర్ క్యాచ్ ఇచ్చి సమీర్ రిజ్వీ అయితే అయిపోయాడు. నెక్స్ట్ ఇప్పుడు ఫ్యాఫ్ డూప్లెసిస్ అండ్ అక్షర్ పటేల్ వీళ్ళిద్దరు ఆడిన కౌంటర్ అటాక్ బ్రో. దీన్ని కొంచెం నిలబెట్టింది పవర్ ప్లే ఆ స్కోర్ ని. ఎందుకంటే అక్షర్ పటేల్ డైరెక్ట్ రావడం, ఒక 2 బాల్స్ చూసాడు, తర్వాత కౌంటర్ అటాక్ ఎవరు వస్తే వాళ్ళ మీద చేశారు. అట్లనే మన డెబ్యూటెంట్ మిస్టరీ స్పిన్నర్ మీద ఏదో స్వీప్ షాట్ కొట్టడానికి పోయి ఇక్కడ క్యాచ్ ఇచ్చేసి దొరికేశాడు. సో అది అయిపోయింది. అక్షర్ పటేల్ అయిపోతేనే అనుకున్నా కష్టమేమో, చేసి 210 కొట్టాలి, వికెట్స్ పడిపోయినాయి, 4 పడిపోయినాయి, ఇప్పుడు ఎట్లా అనుకుంటుంటే స్టబ్స్ వచ్చాడు. స్టబ్స్ డూప్లెసిస్ కాసేపు ఆడారు.
దాని తర్వాత డూప్లెసిస్ అయిపోయాడు. ఐ మీన్ బిష్ణోయ్ దాంట్లో 6 కొట్టాడు. 6 కొట్టి మళ్ళీ అదే షాట్ ట్రై చేద్దాం అనుకుంటే అదే ఓవర్లో దొరికేసాడు. 7th ఓవర్లోనే అయిపోయింది. అస్టోస్ వచ్చి 5 వికెట్లు పడిపోయినాయి. కింద చూస్తే ఎవరు లేరు. ఇట్లా ఎట్లా అనుకుంటే స్టబ్స్ అండ్ కాసేపు పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి కొన్ని డాట్ బాల్స్ పడిపోయినాయి. అయినా సరే రిక్వైర్డ్ అంటే 12 ఉంది. ఆఫీస్లో 12 అంటే మేనేజబుల్. మేనేజ్మెంట్ నుంచి కూడా అదే సజెషన్ అయితే వచ్చి ఉంటుంది, మీ గ్రీజ్ లో ఉండాలి అని. స్టెప్స్ కాసేపు ఉండి మంచిగా సింగిల్స్ రొటేట్ చేస్తారు, రివర్స్ స్వీప్స్ ఆడతారు, షాట్స్ తెచ్చుకొని 2 6 కొట్టాడు. ఇట్లా 2 6 స్ట్రైట్ డౌన్ ద గ్రౌండ్. ఒకటైతే ఆ బయటికి కొట్టాడు బాల్ ఒకటి. బాల్ చేంజ్ చేశారు. బాల్ చేంజ్ చేయగానే బాల్ టర్న్ అయింది. అది బాల్ బయటికి కొట్టడం, బాల్ చేంజ్ అవ్వడం, గ్రిప్ అవ్వడం, స్పిన్నర్స్కి ఏంది మనం ఎక్కడో విన్నట్టుంది. ఎక్కడ విన్నామో ఏంటో అంతా మీరు కామెంట్స్ లో అయితే చెప్పండి, నేను కూడా చూస్తా. సో ఈ మ్యాచ్ లో కూడా అట్లా బయటికి కొట్టాడు. గ్రిప్ అయింది తనకి బాగా. బాల్ వచ్చేసి మణివరన్ సిద్ధార్థ్కి బౌల్డ్ అయిపోయాడు. నేను అనుకున్నా అక్కడితో అబ్బా మ్యాచ్ క్లోజ్ అయిపోయింది అనుకుంటా, అస్టోస్ కి సపోర్ట్ లేదు, ఎట్లా కొడతాడు అనుకుంటే అప్పుడు వచ్చేటప్పుడు విప్రాజ్ నిగమ్ అంట. బాబు నేను ఒకసారేమో చూసా ఇతన్ని, ఇంత బ్యాటింగ్ ఎబిలిటీ, ఓవర్ ద కవర్స్ అంటే ఎంత ఇష్టమో. ఓవర్ ద కవర్స్ కొడుతూనే ఉన్నాడు ఓవర్ ద కవర్స్. తర్వాత అక్కడ ఫీల్డ్ పెట్టిన తర్వాత షార్ట్ చేంజ్ చేసి ట్రై చేసి దాంట్లో అయిపోయాడు. బట్ ఆడిన చిన్న ఇంపాక్ట్ 15 balls లో 38 అంత కొట్టాడు. ఒక మంచి ఇంపాక్ట్. ఇప్పుడు అశుతోష్ కి అయితే డీసీ ఫ్యాన్స్ కి అశుతోష్ కి ఒక బిలీఫ్ అయితే వచ్చింది కొట్టొచ్చు స్కోర్ అని. దాని తర్వాత వచ్చినా కూడా ఓవర్ కి ఒక్కొక్క అటు ఇటు అయిపోతుంది. ఇప్పుడు మ్యాచ్ లాస్ట్ 4 ఓవర్లు అయితే అశుతోష్ అటు కొడుతున్నాడు, ఈ బ్యాట్స్మెన్ నాన్ స్ట్రైకర్ బౌలర్ అటు వెళ్తున్నాడు, అక్కడ అయిపోతున్నాడు. స్కోర్ దగ్గరలోనే ఉంది, స్కోర్ చేతిలోనే ఉంది, కొట్టే స్కోరే అది. ఇక్కడేం వికెట్లు ఉండట్లేదు. కుల్దీప్ యాదవ్ లాస్ట్ 2 ఓవర్లు ఉన్నప్పుడు కుల్దీప్ యాదవ్ వచ్చాడు. కుల్దీప్ యాదవ్ టచ్ చేస్తే సింగిల్ అనుకుని పరిగెత్తేశాడు, కానీ కట్ చేసాడు, 4 అయిపోయింది. అది నెక్స్ట్ లెవెల్ 4 అదైతే. దాని తర్వాత బాల్ మంచి వైడ్ యార్కర్ వేసాడు, మిస్ అయ్యాడు. మళ్ళీ వైడ్ యార్కర్ వేసాడు, మిస్ అయ్యాడు. ఇక అశుతోష్ పరిగెత్తేశాడు. అది కానీ రిషబ్ పంత్ రన్అట్ కొట్టుంటే అశుతోష్ వెళ్ళిపోయాడు, మిస్ అయింది. ఇక్కడ కుల్దీప్ యాదవ్ వెళ్ళిపోయాడు. మోహిత్ శర్మ వచ్చాడు. కానీ అశుతోష్ ఎంత క్లీన్ స్ట్రైకింగ్ ఆఫ్ ఏ బాల్ అంటే అశుతోష్ నుంచి అప్ప ఏం కొట్టాడు బాల్. ఆ పవర్ ఏంటి, చాలా వెరీ సూన్ మన ఇండియా కలర్స్ లో అశుతోష్ శర్మ అయితే చూడబోతున్నాం. వెరీ యంగ్, చాలా పవర్ఫుల్. ఇట్లాంటి గేమ్స్ ఫినిష్ చేస్తాడని తీసుకొచ్చారు డీసీలోకి పంజాబ్ నుంచి. నాకైతే ఇంకా 6 లో అయితే ఇంకా మైండ్ లోనే ఉన్నాయి. బాల్ ఎక్కడ వేస్తారు బ్రో బౌలర్ వాళ్ళు, ఎక్కడ వేసినా కొడుతున్నారు. ఇట్లా ఆఫ్ సైడ్ వేస్తే లేపుతున్నాడు, స్ట్రైట్ కొడుతున్నాడు, లెఫ్ట్ సైడ్ కొడుతున్నాడు, బౌన్స్ చేస్తే ఫుల్ షాట్ కొడుతున్నాడు. అన్ని షాట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అబ్బాబ్బా సూపర్ బ్రో. నాకైతే అశుతోష్ శర్మ బ్యాటింగ్ అయితే చాలా బాగా నచ్చింది. లాస్ట్ ఓవర్ 6 balls 6 runs కొట్టాలి. మోహిత్ శర్మ స్ట్రైక్ లో ఉంటాడు, స్టంపింగ్ మిస్ చేస్తాడు పంత్. అది చాలా పెద్ద మిస్టేక్, అక్కడే అయిపోయేది మ్యాచ్. స్టంపింగ్ మిస్ చేస్తాడు. దాని తర్వాత బాల్ కొంచెం ఫీల్డర్స్ ఇంకా దగ్గర పెట్టుకుని ఉంటే సింగిల్ ఆపేవాడు. కొంచెం వెనకాలే ఉన్నారు, 30 సర్కిల్ మీద ఉన్నారు. అది వచ్చేలోపు సింగిల్ తీసుకున్నారు. ఇంకా సింగిల్ ఇచ్చేస్తే అయిపోయినట్టే బ్రో. షాబాజ్ దాంట్లో ఎక్కడేసిన అస్టోస్ ఉన్న ఫామ్ కి 4 balls ఒకటి కనెక్ట్ చేయలేదు, ఖచ్చితంగా కనెక్ట్ చేస్తారు. ఫస్ట్ వేసిన బాలే కనెక్ట్ చేసి 6 కొట్టాడు, మ్యాచ్ అయిపోయింది. అది లైవ్ మిస్ అయిన చాలా మిస్ అయిపోయారు మీరైతే ఖచ్చితంగా హైలైట్స్ లో చూడండి. లైవ్ మ్యాచ్ ఫన్ అయితే బాగా మిస్ అయిపోయారు. ఈ రోజు అయితే చాలా మంచి పండగ లాంటి మ్యాచ్ అయితే చూసాం. ఇలాంటి వాటి కోసమే ఐపీఎల్ ఉండేది, ఇట్లాంటి టాలెంట్స్ ని బయటకు తీయడానికి ఐపీఎల్ ఉండేది. విప్రాజ్ నిగమ్ గానీ, లక్నోలో వేసిన మిస్టరీ స్పిన్నర్ గానీ, మన అశుతోష్ శర్మ గానీ, ఈ ప్లేయర్స్ కోసమే మన ఐపీఎల్ పెట్టుకునేది. ఇలాంటి వాళ్ళకి మనం తీసుకెళ్లి ఇండియన్ టీమ్ లో ఆడిపించడానికి మనకి ఐపీఎల్ ఉండేది. ఈ రోజు అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మంచి మ్యాచ్ అయితే చూసాను, క్రికెట్ మ్యాచ్. సూపర్ అసలు ఇట్లాంటి మ్యాచెస్ కావాలి ఐపీఎల్, ఇంకా ఎక్కువ రావాలని మనం కోరుకుందాం. సో నెక్స్ట్ రోజు రేపొద్దు జీటీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ ఉంది. ఆ ప్రివ్యూలో అయితే మనం కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.